34వ కీర్తన పేజీ నంబరు 468. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదవలేదు. చాలు. మనం చదువుకున్నటువంటి భాగంలో దావీదు తనకు కలిగినటువంటి పరిస్థితులన్నింటినీ బట్టి చాలా దుఃఖముతో, చాలా భయముతో, ఆయన యొక్క మతి చెల్లించినటువంటి సమయంలో ఆయన మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతని తెలియజేస్తున్నాడు. దేవుడు తనకు చేసినటువంటి మేలులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నాడు. అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో కూడా దేవుడు ఆయన రక్షించిన దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తనకు చేసినటువంటి సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ రీతిగా ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదము, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ రెండు మాటలు ఎల్లప్పుడూ అంటున్నాడు, నిత్యము అంటున్నాడు. ఎల్లప్పుడూ నిత్యము అంటే మన జీవితము ఉన్నంత వరకు అని. ఒక మాటలో చెప్పాలంటే దావీదు జీవితము ఉన్నంత వరకు ఏమంటున్నాడు, ఆయన స్తుతిస్తూ ఉంటాడంట, ఆయన సన్నతిస్తూ ఉంటాడంట, ఆయన పాట ఆయన నోట ఉంటుందంట. ఇది నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. మరి దేవుడు ఎంత గొప్ప మేలు చేసుంటే మరి దావీదు మహారాజు మరి ఈ విధంగా ఆయన అంటున్నాడు, నిత్యము నిత్యము ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో కూడా. ఆ 2వ వచనంలో అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. ఇది యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటే దేవుడు నాకు చేసినటువంటి మేలులు. అంటే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను, గొర్రెలు మేపుకునేటువంటి నన్ను, ఊరికి దూరంగా ఉన్నటువంటి నన్ను, అంటే ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన నన్ను రాజుగా ఆయన అభిషేకించాడు. ఆయన రాజు అయ్యేంత వరకు ఆయన నా యొక్క ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. అందును బట్టి అంటే ఆ పరిస్థితులను బట్టి నేను అతిశయించుచున్నాను. దేవుడు నాకు చేసినటువంటి ఆ గొప్ప మేలును బట్టి నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. అంటే ఆయన మహాదేవుడు అయ్యుండి కూడా ఈ దీనుడను ఆయన కాపాడాడు, ఈ దీనుడను అభిషేకించాడు, ఈ దీనుడను గొర్రెల దొడ్డి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆయన నామమును బట్టి నేను అతిశయించుచున్నాను. ఇట్టి పరిస్థితుల నుంచి ఆయన నడిపించినందుకై ఆయన నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించదు. దీనులు దాన్ని విని సంతోషించదంటే దావీదుని దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి, దావీదును దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి దాన్ని వినినటువంటి దీనులు, అంటే దావీదునే రక్షించాడు దేవుడు, మరి నన్ను ఎందుకు రక్షించాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ అన్నమాట. దీనులు దాన్ని బట్టి సంతోషించదు. అంటే నన్ను కూడా దేవుడు రక్షిస్తాడు, నన్ను కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. అంటే దావీదు కంటే నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను. దావీదే గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలు మేపుకున్నట్టు ఉన్నాడు. నేనైతే ఊర్లో ఉన్నాను, నేనైతే ఒక స్థాయిలో ఉన్నాను, ఒక స్థానంలో ఉన్నాను. అంటే ఆ దీన స్థితిలో ఉన్నటువంటి వారు దానిని విని సంతోషిస్తారంట. తర్వాత 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును
గొప్ప చేయుదుము. దావీదు తన చుట్టూ ఉన్న వారందరితో కూడా ఆయన అంటున్నాడు, నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. అంటే ఇక్కడ దావీదు నాయకుడిగా ఉన్నాడు. తనతో ఉన్నటువంటి వారినందరినీ కూడా ఆయన నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నాతో కూడి యెహోవాను ఘనపరచుదాం. ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయన మనం ఘనపరచుదాం, ఆయన మనం స్తుతిద్దాం, ఆయన మనం ఆరాధిద్దాం. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. మనమందరం కూడా ఏకముగా కూడి అంటే ఆయన కాబట్టి మమ్మల్ని రక్షించాడు, ఆయన కాబట్టి అరణ్యములో మమ్మల్ని రక్షించాడు, ఆ ఘోర మృగాల నుంచి మనం రక్షించాడు. ఆ గృహలో ఉన్నప్పుడు మరి పురుగుల నుండి, ప్రాకు పురుగుల నుండి, విష పురుగుల నుంచి ఆయన కాబట్టి మమ్మల్ని రక్షించాడు, ఆయన కాబట్టి మమ్మల్ని పోషించాడు, ఆయన కాబట్టి మా యొక్క దాహం తీర్చాడు. ఇది దేవుని నామమును గొప్ప చేయడం అంటే ఆయన కాబట్టి, అంటే ఉన్నతమైన వాడు, ఆయన గొప్పవాడు కాబట్టి మమ్మల్ని రక్షించాడు, ఆయన బలవంతుడు కాబట్టి మమ్మల్ని నడిపించాడు, ఆయన జ్ఞానవంతుడు కాబట్టి మాకు జ్ఞానం అనుగ్రహించి మమ్మల్ని నడిపించాడు. అంటే దేవుడు గొప్పవాడు అనేది మనం ఏం చేయాలంట, మనం ఆయన నామమును గొప్ప చేయదాం, ఆయన నామమును మనం గొప్ప చేయదము. 4వ వచనం, 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. యెహోవా యొద్ద నేను విచారణ చేశాను, ఆయన నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అంటే నా యొక్క ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చాడు, ఆయన నా ప్రార్థనకు ఆయన జవాబు అనుగ్రహించాడు. తర్వాత 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడను లజ్జింపకపోవును. మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన మీద మనం ఆధారపడ్డాం కాబట్టి ఈ అరణ్య మార్గములో సౌలు చేతిలో నుంచి ఆయన మనం తప్పించాడు. అంటే మనకు విజయము అనుగ్రహించాడు. లజ్జింపకపోవును అంటే మనకి సిగ్గుపడకుండా, లేదంటే అపజయము లేకుండా, అవమానము పొందకుండా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకని ఆయన తట్టు మనం చూసాం, ఆయన తట్టు యెహోవా దేవుని తట్టు చూసాం, ఆయనకు మనం ప్రార్థించాం. అందును బట్టి ఏమంటున్నాడంటే మనం ఎన్నడూ కూడా అవమానపరచబడలేదు అంటున్నాడు. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. దీనుడనై, నేను దీనుడనై అంటే ఎటువంటి సహాయము లేనటువంటి వాడనై, ఎటువంటి ఆధారము లేనటువంటి వాడనై ఈ దీనుడు మరి మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. తర్వాత 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్నమాట. ఆయన రక్షించడమే కాదు, ఆయన విమోచించడమే కాదు, ఆయన వారికి బలం ఇవ్వడమే కాదు, ఇక్కడ ఏమన్నట్టే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. అంటే ఒకసారి రక్షించిన తర్వాత ఆమెను వదిలేయడం కాదు, తన జీవితాంతం కూడా ఎట్లా ఉంటున్నాడంట, ఆయన దూత కావలి ఉండి రక్షిస్తూ ఉంది, ఆయన దూత కావలి ఉండి రక్షిస్తూ ఉంది. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యములన్నీ కూడా మనం చూడాలి, వాటిని అనుభవించాలి. ఆ విధంగా అయితే వాటిని చూడడానికి, అనుభవించడానికి ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వారందరూ కూడా ధన్యులు అంటారు. అలాంటి వారందరూ కూడా ధన్యులుగా చేయబడ్డారు. ఆ విధంగా దావీదు మహారాజు మరి దేవుడు ఆయనకు చేసినటువంటి మేలులను బట్టి ఎల్లప్పుడూ నిత్యము దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము కూడా దావీదు వలె అన్ని వేళలా ఎల్లప్పుడూ నిత్యం ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనం సన్నుతించాలా,
నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. అంటే ఆయన కీర్తి మన నోట ఉండాలి. ఎందుకని అంటే మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, లేదంటే ఈ లోకంలో మనం ప్రవేశించినప్పుడు, అంటే మనము తల్లి గర్భం అందే మనము పాపముతో నింపబడినటువంటి వారు. పాపము అనేటువంటి దానిని మోసుకొని లోకానికి వచ్చాం. మరి ఆ పాపముతోనే మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం. పాపములోనే మనల్ని మనం గాయపరుచుకుంటూ ఉన్నాం. పాపములోనే మనం నశించిపోతూ ఉన్నాం. అలాంటి స్థితిలో నుండి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకంలో జన్మించి ఆ పాపము నుంచి మనల్ని విమోచించాడు. ఆ పాపము నుంచి మనల్ని విమోచించాడు. పాపానికి వచ్చేటువంటి జీతము ఆ మరణము నుంచి ఆయన మనల్ని తప్పించాడు. మరి ఈ రీతిగా ఆ పాపం నుండి మరణం నుంచి తప్పించినటువంటి దేవునికి మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఆయన సన్నుతిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి. నిత్యము ఆయన పాట మన నోట ఉండాలి. అది నిత్యము ఆయన పాట మన నోట. అంటే మనం పాట ద్వారా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆయన చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నిత్యము, ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిత్యము ఆయన స్తుతించేటువంటి మహాభాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకై మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. ఆ తర్వాత 2వ వచనం చెప్పినట్లుగా అతిశయించుచున్నాము. ఇక్కడ ఆయన ఏమిటంటే యెహోవాను బట్టి అతిశయిస్తున్నాడు దావీదు మహారాజు. మనమైతే మన ప్రభువు అయినటువంటి క్రీస్తును బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. ఇది అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. అంటే దేవుడు మాకిచ్చినటువంటి ఈ రక్షణను బట్టి, మాకిచ్చినటువంటి ఈ యొక్క స్వార్థను బట్టి, మాకిచ్చినటువంటి ఈ వరమును బట్టి, క్రీస్తు మాకిచ్చిన మేరకు మేము క్రీస్తులో అతిశయపడుచున్నాము అన్నాడు. క్రీస్తులో అతిశయపడుచున్నాము. ఆ రీతిగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మనం రక్షించిన విధానాన్ని బట్టి, క్రీస్తుని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. కానీ మరి లోకంలో ఉన్న మరొకరిని బట్టి మనం అతిశయించకూడదు. తర్వాత 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఇది ఇక్కడ దావీదు మహారాజు విచారణ చేశారు. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఆయనకి జవాబిచ్చాడు. ఏం జవాబిచ్చాడు? దావీదుకు కలిగిన భయములన్నిటిల నుండి ఆయన్ని తప్పించాడు. ఇది భయములన్నిటిల నుండి తప్పించాను. మరి మనం కూడా ఏ భయంలో ఉన్నాం? మరణ భయంలో మనం ఉన్నాం. మరణ భయము, శారీరకమైనటువంటి మరణ భయము, మరణ భయమైనటువంటి దాస్యమునకు మనం లోబడి ఈ లోకంలో జీవిస్తున్నాం. అలాంటి మరణ భయాన్ని ఆయన తప్పించాడు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఏ విధంగా అయితే సిలువలో వేయబడి మరణించి తిరిగి 3వ దినం ఆయన లేచాడు, సజీవుడై ఆయన లేచాడో, మనము కూడా ఈ లోక పాపంలో మరణించి తిరిగి ఆయన లేచడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా నిత్య జీవంలోనికి మనం నడిపించబడ్డాం. అది నిత్య జీవంలోనికి మనం నడిపించబడ్డాం. అంటే మరణం అనేటువంటి భయము నుంచి మనం తప్పించి జీవంలోనికి మనం దాటించినాడు అన్నమాట. ఆ మరణ భయాన్ని మనకు ఆయన తీసివేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని భయాల నుంచి కూడా ఆయన మనల్ని తప్పించినాడు. అందును బట్టి మనము ఆయన్ని స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నారు.